నమస్కారం. క్రాంతి టాక్స్‌కి స్వాగతం. ఊహించండి, ఒకరోజు ఉదయం మీరు నిద్ర లేచారు. ఎప్పట్లాగే మీ ఆఫీస్ పని కోసమో, లేదా హోంవర్క్ కోసమో చాట్‌జీపీటీ ఓపెన్ చేశారు. కానీ అక్కడ ఎర్రర్ 404 సర్వీస్ అన్‌అవైలబుల్ అని కనిపిస్తోంది. సరే అని జెమినీ లేదా క్లాడ్ వంటి వేరే ఏదైనా ఏఐ టూల్ ఓపెన్ చేయటానికి ట్రై చేశారు. కానీ ఏదీ పనిచేయటం లేదు. అవును, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఏఐ అప్లికేషన్‌లు ఒక్కసారిగా శాశ్వతంగా ఆగిపోయాయి. అప్పుడు ఏమవుతుంది? మనం కేవలం ఒక టెక్నాలజీని కోల్పోతామా? లేక మన దైనందిన జీవితంలో ఒక పెద్ద భాగాన్ని కోల్పోతామా? గత 3 ఏళ్లలో ఏఐ మన జీవితాలను ఎంతగా మార్చేసిందంటే, ఇప్పుడది లేకపోతే ప్రపంచం స్తంభించిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు క్రాంతి టాక్స్‌లో ఒకవేళ ఏఐ ప్రపంచం అంతమైపోతే మానవాళి పరిస్థితి ఏంటి? మనం మళ్ళీ వెనక్కి వెళ్తామా? లేక మన సొంత నైపుణ్యాలతో ముందడుగు వేస్తామా? అనే నిజాలను విశ్లేషిద్దాం. ప్రపంచాన్ని శాసిస్తున్న చాట్‌జీపీటీ, జెమినీ వంటి ప్రధాన ఏఐ వ్యవస్థలన్నీ అమెరికా చేతుల్లోనే ఉండటం మనకు మరొక కఠోరమైన నిజం. ఈ కంపెనీల సర్వర్లు, వాటి నియంత్రణ, భద్రతా విధానాలన్నీ పూర్తిగా అమెరికా ప్రభుత్వ చట్టాలకు మరియు అక్కడి కార్పొరేట్ పాలసీలకు లోబడే పనిచేస్తాయి. దీనివల్ల రేపు భవిష్యత్తులో ఏదైనా భౌగోళిక రాజకీయ సంక్షోభం వచ్చినా, లేదా అమెరికా తమ వాణిజ్య విధానాలను మార్చుకున్నా, ఒక్క బటన్ నొక్కి వాళ్ళు మన దేశంలో ఈ ఏఐ సేవలను క్షణాల్లో నిలిపివేయగలరు. అంతేకాకుండా కోట్లాది మంది భారతీయుల వ్యక్తిగత, వ్యాపార మరియు సున్నితమైన డేటా అంతా విదేశీ సర్వర్లలో ప్రాసెస్ అవ్వడం మన దేశ సైబర్ భద్రతకు, సార్వభౌమాధికారానికే ఒక పెద్ద ముప్పు. విదేశీ ఏఐల మీద మనం ఈ స్థాయిలో ఆధారపడటం ఒక రకమైన డిజిటల్ బానిసత్వానికి దారితీస్తుందని గ్రహించి, మన డేటాను కాపాడుకుంటూ మన సొంత స్వదేశీ ఏఐ వ్యవస్థలను నిర్మించుకోవటం భారతదేశానికి అత్యంత కీలకం. మనం ఏఐకి ఎంతగా బానిసలమయ్యాం? ఈరోజు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కోడింగ్ రాయాలన్నా, ఒక కంటెంట్ రైటర్ వ్యాసం రాయాలన్నా, ఒక విద్యార్థి ప్రాజెక్ట్ చేయాలన్నా అందరికీ ఏఐ ఒక వ్యసనంగా మారిపోయింది. మనం ఆలోచించడం తగ్గించేసాం. మెదడుకు పని పెట్టడం మానేసాం. గూగుల్ మ్యాప్స్ లేకపోతే పక్క వీధికి వెళ్ళలేని పరిస్థితి నుండి ఇప్పుడు చాట్‌జీపీటీ లేకపోతే ఒక ఈమెయిల్ కూడా సొంతంగా రాయలేని స్థితికి చేరుకున్నాం. కస్టమర్ కేర్ సర్వీసెస్, బ్యాంకింగ్ సిస్టమ్స్, హాస్పిటల్ డేటా మేనేజ్మెంట్ ఇలా ప్రతి చోట ఏఐ తన సామ్రాజ్యాన్ని విస్తరించింది. కానీ ఈ డిపెండెన్సీ లేదా ఆధారపడటం అనేది ఒక నార్కోటిక్ డ్రగ్ లాంటిది. ఇది మనల్ని లోపల నుండి బలహీనపరుస్తోంది. ఒకవేళ ఈ నెట్వర్క్ తెగిపోతే కోట్ల మంది ఐటీ ఉద్యోగులు తమ సొంత నైపుణ్యాలను ఎలా నిరూపించుకోవాలో తెలియక తలలు పట్టుకుంటారు. మొదటి 24 గంటలు డిజిటల్ పతనం. ఏఐ ఆగిపోయిన మొదటి 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక తెలియని భయం, గందరగోళం మొదలవుతుంది. ఆటోమేటెడ్ ట్రాఫిక్ సిస్టమ్స్, విమాన సర్వీసులు, గ్లోబల్ సప్లై చైన్స్ దెబ్బతింటాయి. ఎందుకంటే వీటన్నిటి వెనుక బ్యాకెండ్‌లో ఏఐ అల్గారిథమ్స్ పనిచేస్తున్నాయి. కంపెనీలు తమ రోజువారీ పనులను ఎలా నిర్వహించాలో తెలియక కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా శ్రమ లేకుండా సమాధానాలు పొందడానికి అలవాటు పడిన యువత తీవ్రమైన నిరాశకు గురవుతారు. లైబ్రరీలకు వెళ్లి పుస్తకాలు వెతికే ఓపిక లేని తరం, గూగుల్ సెర్చ్‌లో వచ్చే వేల లింకులను చూసి ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చేంచుకోలేక అయోమయంలో పడిపోతుంది. ఇది కేవలం సాంకేతిక సంక్షోభం కాదు. ఇది ఒక మానసిక సంక్షోభం. దీర్ఘకాలిక మార్పు, మానవ మేధస్సు పునరుజ్జీవనం. కానీ ప్రతి చీకటి వెనుక ఒక వెలుగు ఉంటుంది. ఏఐ పతనం అనేది మానవాళికి ఒక గొప్ప మేల్కొలుపు కానుంది. ఎప్పుడైతే మిషన్లు ఆలోచించడం ఆపేస్తాయో, అప్పుడు మనిషి మళ్ళీ తన మెదడుకు పదును పెట్టడం ప్రారంభిస్తాడు. నిజమైన సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన లేదా క్రిటికల్ థింకింగ్ మళ్ళీ ప్రాణం పోసుకుంటాయి. కంపెనీలు కేవలం డిగ్రీలు లేదా ఏఐ టూల్స్ వాడటం తెలిసిన వారిని కాకుండా, సమస్యలను సొంతంగా పరిష్కరించగల రియల్ ప్రాబ్లమ్ సాల్వర్స్ వ్యక్తుల కోసం వెతకడం ప్రారంభిస్తాయి. విద్యార్థులు కేవలం మార్కుల కోసం కాకుండా సబ్జెక్టును అర్థం చేసుకోవడం కోసం చదవడం మొదలుపెడతారు. మానవ నైపుణ్యానికి, హస్తకళకు, నిజమైన మేధస్సుకు మళ్ళీ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. డిజిటల్ బానిసత్వం వద్దు, సొంత మేధస్సే ముద్దు. మిత్రులారా, ఈ విశ్లేషణ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అతి ముఖ్యమైన విషయం ఉంది. ఏఐని ఉపయోగించడం తప్పు కాదు. నిజానికి ఈ రోజుల్లో అది అవసరం కూడా. మనం ఏఐని వాడకపోతే మిగతా ప్రపంచంతో పోటీపడి ఎదగలేము. మన పనిని వేగవంతం చేయడానికి, స్మార్ట్‌గా చేయడానికి ఏఐని ఖచ్చితంగా ఉపయోగించాలి. కానీ దానికి ఒక లిమిట్ ఉండాలి. మనం పూర్తిగా ఏఐ మీద ఆధారపడిపోయి మన బ్రెయిన్‌కి పని చెప్పడం మానేయకూడదు. టెక్నాలజీ మనకు ఒక సాధనం మాత్రమే కావాలి కానీ, మనం దానికి బానిసలు కాకూడదు. మన సొంత నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూనే ఉండాలి. అలాగే దేశ భద్రత పరంగా చూసుకుంటే, రేపొద్దున ఏ అమెరికా వాళ్ళో బటన్ నొక్కితే మన పనులు ఆగిపోయేలా, ఇతరుల చేతిలో మనం కీలుబొమ్మలుగా మారకూడదు. విదేశీ సంస్థల మీద ఆధారపడకుండా
భారతదేశానికి అంటూ సొంతంగా ఏఐ వ్యవస్థలు, మన సొంత టెక్నాలజీ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మన దేశం భవిష్యత్తులో మరెవరి మీద డిపెండ్ అవ్వకుండా మరింత గర్వంగా, వేగంగా ముందుకు వెళ్ళగలుగుతుంది. ఈ వీడియోని ఇక్కడి వరకు ఓపికగా చూసినందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు చేసే ఒక చిన్న లైక్, మీరు చేసుకునే సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేషన్ ఇస్తుంది. ఇలాంటి మరెన్నో లోతైన మరియు ఆలోచింపచేసే వీడియోలు చేయటానికి నాకు ఉత్సాహాన్నిస్తుంది. కాబట్టి దయచేసి వీడియోని లైక్ చేయండి. వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.